ప్రైజ్ లార్డ్ పిల్లలు, ఈరోజు మీకు నేను పౌలు యెరూషలేములో అరెస్టు చేయబడటం అనే విషయాన్ని ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఎందుకు అరెస్టు చేయబడ్డాడు అనే విషయాన్ని ఇప్పుడు మీకు నేను చెప్తాను. పౌలు 3వ మిషనరీ ప్రయాణం ముగించుకొని యెరూషలేముకి వెళ్ళాడు. అక్కడ యాకోబుని పెద్దల్ని కలిశాడు. వాళ్ళకి 3వ మిషనరీ ప్రయాణంలో ఏ విధంగా అన్యులు మారారు అనే విషయాలు చెప్పాడు. వాళ్ళు అక్కడ సంతోషించారు. యాకోబు పౌలుతో ఒక మాట అంటాడనమాట. ఏమని అంటే, నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదని, సున్నతి చేపించుకోవాల్సిన అవసరం లేదని బోధిస్తున్నావని ఇక్కడున్న కొంతమంది యూదులకి నీ మీద కోపంగా ఉంది. అందువల్ల నువ్వు ఒక పని చెయ్యి. మొరక్కుబడి ఉన్న 4 మనుషులు మా యొద్ద ఉన్నారు. వాళ్ళు తల క్షారం చేపించుకోవలసిన వాళ్ళు. వాళ్ళని తీసుకొని దేవాలయానికి వెళ్ళు. వాళ్ళకి అయ్యే ఖర్చు నువ్వు పెట్టుకొని వాళ్ళ తలక్షారం నువ్వు చేపించు. అప్పుడు నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నావని యూదులు అనుకుంటారు అని చెప్తాడనమాట యాకోబు. అదేవిధంగా పౌలు తర్వాత రోజే ఆ 4 తీసుకొని దేవాలయానికి వెళ్ళి వాళ్ళకి అయ్యే ఖర్చు అంతా తను పెట్టుకుంటున్న ఆ సమయంలో ఎఫెసు నుంచి వచ్చిన కొంతమంది యూదులు పౌలుని దేవాలయంలో ఉన్నాడని చూసి వెంటనే పెద్దగా అరుస్తా అక్కడున్న యూదులందరినీ పిలుస్తారు. ఇక్కడ పౌలు ఇతను మంచివాడు కాదు, ఎక్కడికి వెళ్ళినా జనాలందరికీ గొడవ పెడుతున్నాడు, ధర్మశాస్త్రాన్ని పాటించటం లేదు, అంతేకాకుండా ఈ దేవాలయాన్ని అపవిత్రం చేయటానికి అన్యులను తీసుకొని వచ్చాడు, త్రోఫియంని అని చెప్పేసి పెద్దగా అరుస్తారన్నమాట. ఇంకా అక్కడున్న యూదులందరూ వచ్చి ఈ పౌలుని దేవాలయం నుంచి బయటికి ఈడ్చుకొని వెళ్ళిపోతారు. దేవాలయపు తలుపులు వేసేస్తారన్నమాట. దేవాలయం బయట వాళ్ళందరూ పౌల్ని కొడతా ఉంటారు. అక్కడ గొడవ జరుగుతుందని అక్కడున్న సహస్రాధిపతికి లూసియాకి తెలిసిద్ది. గబగబా లూసియా తనతో ఉన్న సైనికులందరూ వస్తారు. వచ్చేసరికి పౌల్ని కొడతా ఉండేసరికి ఆ సహస్రాధిపతిని చూసి పౌల్ని కొట్టడం ఆపేస్తారనమాట. అప్పుడు ఏమైంది, ఎందుకు ఇలాగ ఇతను కొడుతున్నారు అని చెప్పేసి లూసియా అడిగినప్పుడు జనాలు కొంతమంది ఒకలాగా చెప్తుంటే అసలు ఆ సహస్రాధిపతికి అర్థం కాలేదనమాట. ఇలా కాదు, ఇతన్ని నా కోటలోకి తీసుకువెళ్ళండి అని చెప్పేసి చెప్పగానే ఆ సైనికులు తీసుకెళ్దామని చూస్తుంటే పౌల్ని వెళ్ళనివ్వరనమాట ఆ యూదులు. అందుకని ఈ సైనికుల్ని పౌల్ని తమ చేతుల మీద పైకి పట్టుకొని కోటలోకి తీసుకెళ్తారన్నమాట. కోటలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు వెంటనే పౌలు అంటాడు, ఈ ఇజ్రాయెల్ ప్రజలందరితో మాట్లాడటానికి నాకు ఒక అవకాశం ఇవ్వవా లూసియా అని గ్రీక్ భాషలో అడుగుతాడు. అనగానే నీకు గ్రీక్ భాష వచ్చా అంటాడు అతడు. లూసియా అనగానే అవును నాకు వచ్చు అని చెప్పేసి అక్కడున్న జనాలందరితో హెబ్రీ భాషలో మాట్లాడటం స్టార్ట్ చేస్తాడనమాట. వాళ్ళు యూదులు కూడా హెబ్రీ భాష కదా, ఆ భాషతో మాట్లాడటం స్టార్ట్ చేయగానే అక్కడున్న యూదులు అరుస్తున్న వాళ్ళందరూ నిశ్శబ్దం అయిపోతారనమాట. అప్పుడు పౌలు అంటాడు, నేను యూదుడను, తార్సులో పుట్టాను, పరిసయ్యుడను, అంతేకాకుండా గమలియేలు దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నవాడును, మీకంటే అధికమైన భక్తి గలవాడు నేను. అలాంటి నేను యేసు ప్రభు దేవుడని అనేకులు నమ్ముతున్నారు, ఆయన రక్షకుడు అంటున్నారని వాళ్ళందరినీ హింస పెట్టి చంపేసేశాను. అంతేకాకుండా దమస్కాకి వెళ్ళి అక్కడున్న వాళ్ళను కూడా పట్టుకొని వచ్చి చంపేద్దామన్న ఆలోచనతో దమస్కాకు వెళ్తున్న మార్గమధ్యంలో నా చుట్టూ పెద్ద వెలుగు ప్రకాశించింది. ఆ వెలుగును చూస్తూ నేను మాట్లాడటం వల్ల నాకు కళ్ళు పోయినాయి. ఆ వెలుగులో నుంచి ఒక స్వరం నాకు వినిపించింది, సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్న స్వరం వినిపిస్తే, ప్రభువా నువ్వెవడవని నేను అడిగినప్పుడు నువ్వు హింసిస్తున్న నజరేయుడైన యేసుని అని చెప్పాడు. అప్పుడు నేనేం చేయమంటావు అని అడిగాను. అందుకు ఆ స్వరం ఏమందంటే, నువ్వు దమస్కాకు వెళ్ళు, అక్కడ నువ్వేం చేయాలో నేను నీకు తెలియచేస్తానన్నప్పుడు నేను దమస్కాకు వెళ్ళాను. అక్కడ మంచివాడు, నీతిమంతుడు, భక్తిపరుడైన అననీయ అనే ఒక అతను వచ్చి నా తల మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు నేను స్వస్థత పొందాను. వెంటనే బాప్తిసం కూడా తీసుకున్నాను.
ఆ తర్వాత అతను అననీయ నాకేం చెప్పాడంటే, నువ్వు మార్గం మధ్యలో చూసిన ఆ నజరేయుడైన యేసుని గురించే నువ్వు అనేకులు మందికి అన్యులకి ఆయన గురించి బోధించాలి, అందుకే యేసయ్య నిన్ను ఏర్పరచుకున్నాడని చెప్పి అతను వెళ్ళిపోయాడు. తర్వాత నేను యెరూషలేముకి వచ్చాను. అక్కడ యేసయ్య నాతో ఏం చెప్పాడంటే, నువ్వు ఇక్కడ ఉండొద్దు, యూదులు నిన్ను చంపాలనుకుంటున్నారు, నువ్వు అన్యుల దగ్గరికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించు అని నాకు యేసయ్య చెప్పాడు. దాన్ని బట్టి నేను అన్యుల మధ్యకి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాను అన్న వెంటనే యూదులకి కోపం వస్తుందన్నమాట. అసలు వీడు బ్రతకకూడదు అని చెప్పి నేల మీద ఉన్న దుమ్ము తీసి పౌలు మీద వేస్తూ ఉంటారు, వాళ్ళ బట్టలు దులుపుకుంటూ ఉంటారు. ఇవన్నీ చూస్తున్న లూసియాకి అర్థం కాదు, హెబ్రీ భాష రాదు, పౌలు ఏం చెప్పాడో ప్రజలెందుకు మళ్ళా గొడవ చేస్తున్నారు అర్థం కాక లూసియా వెంటనే ఇతన్ని కోటలోకి తీసుకెళ్ళండి, కొరడాలతో కొట్టండి అంటాడనమాట. శతాధిపతి పౌల్ని కొట్టడానికి తాడులతో కడతా ఉంటాడనమాట. పౌలు అంటాడు, నేనేం తప్పు చేశానని నన్ను కొరడాలతో కొట్టాలనుకుంటున్నారు, నేను రోమియుడిని అంటాడనమాట. అనంగాల్నే ఆ శతాధిపతి గబగబ పరిగెత్తుకుంటూ వెళ్ళి లూసియాకి చెప్తాడు, అతడు రోమియుడంట, మనం కొట్టాలనుకుంటున్నాము అనంగాల్నే లూసియా గబుగా వస్తాడు. ఏంటి నువ్వు రోమియుడివా అంటే, అవును నేను పుట్టుకతో రోమియుడిని అంటాడు. అప్పుడు శతాధిపతి అంటాడు, అవునా, నేను ఈ రోమా పౌరసత్వాన్ని డబ్బులిచ్చి కొనుక్కున్నాను, అలాంటిది నువ్వు పుట్టుకతోనే రోమియుడివా అని చెప్పేసి ఇంకా పౌల్ని విడుదల చేసి తన యొక్క కోటలో రూమ్లో ఉంచుతాడనమాట. ఉంచి తర్వాత రోజు ఏం చేస్తాడు తెలుసా, ఆ సన్హెడ్రిన్ సభకి తీసుకెళ్దాము, యూదులు ఇతను ఏమి తప్పు చేశాడో వాళ్ళు విచారిస్తే అప్పుడు ఇతను శిక్షించవచ్చు అని చెప్పేసి ఈ లూసియా ఏం చేస్తాడు, సన్హెడ్రిన్ సభకి తీసుకువెళ్తాడు. తర్వాత రోజు తీసుకువెళ్ళి అక్కడ ప్రధాన యాజకుడు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు అందరూ కూర్చొని ఉంటారనమాట. అక్కడ వాళ్ళ మధ్యలో పౌల్ని నిలబెడతాడు సహస్రాధిపతి. వాళ్ళందరినీ చూసి పౌలు ఏమంటాడంటే, సహోదరులారా, నేను ఇప్పటికీ మంచి మనసాక్షి కలిగి ఉన్నాను, నేనేం తప్పు చేయలేదు అనంగానే అక్కడున్న ప్రధాన యాజకుడు అంటాడు, అననీయ అక్కడ పౌలు దగ్గర ఉన్న వాళ్ళు అతను చంపకేసి కొట్టండి అంటాడు. అనంగానే సున్నం కొట్టిన గోడ నువ్వు నాకు ధర్మశాస్త్రం ప్రకారం విచారించడానికి కూర్చొని కొట్టమని ఆజ్ఞాపిస్తున్నావేంటి అంటాడు పౌలు. అనంగానే పక్కన ఉండేవాడు అంటాడు, ఏంటి నువ్వు ప్రధాన యాజకుడిని గౌరవించవా అంటాడు. అవునా, అతను ప్రధాన యాజకుడా, నాకు తెలియదు అంటాడు పౌలు. అని నీ ప్రజల అధికారిని గౌరవించమని ధర్మశాస్త్రంలో ఉంది, నన్ను క్షమించు అంటాడు అనమాట. అనంగానే ఆ సభలో ఉన్న వాళ్ళు కొంతమంది పరిసయ్యులు, సద్దుకాయలు ఉన్నారని పౌలుకి అర్థమయ్యి అంటాడు, నేను పరిసయ్యుడిని, నేను దారిలో యేసయ్యని కలిశాను, నేను యేసయ్య కనిపించాడు అంటే వీళ్ళు నన్ను నమ్మట్లేదు, నమ్మకపోగా ఈ సన్హెడ్రిన్ సభకు తీసుకొచ్చారు అనంగానే వాళ్ళలో ఉన్న పరిసయ్యులు అంటారు, అతనికి ఏదో ఆత్మో దేవుడో కనిపించాడు అంటున్నారు కదా, దాంట్లో తప్పేంటి అని చెప్పేసి పరిసయ్యుల్లో ఒక అతను అంటాడనమాట. అంతలోకి సద్దుకాయల్లో ఒక అతను లేసి అంటాడు, అసలు దేవదూతలే లేరు, పునరుద్ధానం లేదు, ఆత్మ లేదు, ఎట్లా అతను చూశాడు అని చెప్పేసి వాళ్ళు గొడవ పడతా ఉంటారు. అంటే ఏంటంటే ఇక్కడ పరిసయ్యులు పునరుద్ధానం కానీ, దేవదూతలు కానీ, ఆత్మ కానీ ఉంది అంటారు. ఈ సద్దుకాయలు పునరుద్ధానం లేదు, దేవదూత లేదు, ఆత్మ లేదు అని సద్దుకాయలు అంటారన్నమాట. అందువల్ల వాళ్ళ గొడవ అవుతుంటే ఈ లూసియాకి మళ్ళా భయం వేసి ఇతనేం చేస్తాడు, మళ్ళా పౌలుని తీసుకొని వెళ్ళిపోయి కోటలో పెట్టుకుంటాడనమాట. ఆ రాత్రికి పౌలికి ఒక దర్శనం వచ్చింది. పౌలా, నువ్వు భయపడొద్దు, నీ ప్రాణానికి ఏమీ అవ్వదు, ఇప్పుడు యెరూషలేములో నా గురించి ఎలా చెప్పావో రోమ్లోకి వెళ్ళి అక్కడ కూడా నా గురించి సాక్ష్యం చెప్పాలి, నువ్వు ధైర్యంగా ఉండని చెప్తాడనమాట. తర్వాత రోజు ఒక 40 మంది యూదులు ఒక ప్లాన్ చేస్తూ ఉంటారు, ఎట్లాగైనా ఈ పౌల్ని చంపేయాలి, మళ్ళా సన్హెడ్రిన్ సభకు తీసుకురమ్మందాము, సహస్రాధిపతిని అడుగుదాం లూసియాని, అతడు తెస్తున్నప్పుడు ఈ పౌల్ని మార్గ మధ్యలోనే చంపేసేస్తాము అని 40 మంది యూదులు పౌలుని చంపేవరికి మేము అన్నం తినము, నీళ్లు తాగమని ఒట్టు పెట్టుకుంటారు. ఆ విషయము పౌలు యొక్క మేనల్లుడు వింటాడు. విని వెంటనే కోటలోకి వచ్చి
పౌలుకు చెప్తాడు. పౌలు అంటాడు, నాకు కాదు, నువ్వు వెళ్ళి లూసియాకి చెప్పు అంటాడనమాట. వెంటనే ఇతను పౌలు యొక్క మేనల్లుడు లూసియాకి చెప్తాడనమాట, మా మామని ఇలా చంపాలనుకుంటున్నారు ఒక 40 మంది అని చెప్తాడు. అవునా, నువ్వు వెళ్ళిపో, ఈ విషయం నాకు చెప్పినట్టు ఎవరికి చెప్పొద్దు అని అతన్ని పంపించేసి ఇతను ఆ రాత్రికే 9 గంటల ఆ సమయంలో 2 శతాధిపతులను పిలుస్తాడు. మీరు వెంటనే 200 మంది సైనికుల్ని, 200 మంది ఈట వేసేవాళ్ళని, 70 మంది గుర్రపు రౌతులను సిద్ధం చేసుకోండి, మీరు కైసరియాకి వెళ్ళాలి అని చెప్తాడనమాట. చెప్పి ఆ కైసరియాలో ఉన్న ఫెలిక్స్కి ఒక లెటర్ రాస్తాడు. ఏమని రాస్తాడంటే, ఘనత వహించిన అధిపతి అయిన ఫెలిక్స్కు లూసియా వందనములు. యూదులు ఈ మనుషుణ్ణి పట్టుకొని చంపబోయినప్పుడు అతడు రోమియుడని నేను విని సైనికులతో వచ్చి అతన్ని తప్పించి తిని, వారు అతని మీద మోపిన నేరం ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి ఆ మహాసభ అయిన సన్హెడ్రన్ సభకు తీసుకువెళ్ళాను. అయితే వాళ్ళు ఈ ధర్మశాస్త్రం గురించి అతని మీద ఏదో నేరాలు మోపారు, కానీ అతడు మరణం పొందటానికి కానీ బంధకంలో ఉంచటానికి కానీ అతను ఏమీ తప్పు చేసినట్టు నాకైతే కనబడలేదు. కానీ కొంతమంది మనుషులు ఇతన్ని చంపాలని ఆలోచన చేస్తున్నారని నాకు తెలిసి ఇతన్ని కాపాడటానికి మీ వద్దకు పంపిస్తున్నాను. మీరు ఇతన్ని విచారించండి, ఇతని మీద నేరం మోపు వాళ్ళు వచ్చే వరకు మీ యొద్ద ఇతన్ని ఉంచుకోండి అని చెప్పేసి పౌలుతో పాటు ఆ లెటర్ని పంపిస్తాడనమాట లూసియా. వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి కైసరియాకి వెళ్ళి ఆ కైసరియాలో ఉన్న ఫెలిక్స్కి ఆ లెటర్ని, పౌల్ని అతను ముందు నిలబెడతారనమాట. అప్పుడు ఫెలిక్స్ ఆ లెటర్ చదువుకొని, నీ మీద నేరం మోపిన వాళ్ళు వచ్చే వరకు ఇక్కడే కావల్లో నువ్వు ఉండు, ఆ తర్వాత వాళ్ళు వచ్చినాక నేను విచారిస్తాను అని చెప్పి పౌల్ని అక్కడే ఉంచుకుంటాడు. పిల్లలు, మీకు ఇక్కడ ఒక విషయం అర్థమైందా? పౌల్ని ఎంతోమంది అనేక రకాలుగా తీర్పు తీరుస్తున్నారు, చెడ్డవాడంటున్నారు, చంపేయాలంటున్నారు. కానీ పౌలైతే వాటి విషయంగా భయపడకుండా ధైర్యంగా వాళ్ళ ముందున్న వాళ్ళకి సువార్త ప్రకటిస్తున్నాడు. యేసయ్య నాకు కనిపించాడు, ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయన ద్వారానే పరలోకమని వాళ్ళందరికీ బోధిస్తున్నాడు కదా. అదేవిధంగా మనము కూడా మన టీచర్స్కి, మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి, మనతో పాటు చదువుకుంటున్న స్టూడెంట్స్కి మనము దేవుడి గురించి చెప్పాలన్నమాట. యేసయ్య మన రక్షకుడు, ఆయనే మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన ద్వారానే మనం పరలోకానికి వెళ్తాము అని ఆ విధంగా సువార్త చెప్పాలి. అప్పుడేమైద్దంటే వాళ్ళు రక్షించబడతారు. మనము ఈ విధంగా చెప్పటం వల్ల యేసయ్య కూడా ఎంతో సంతోషిస్తాడు. అంతేకాదు వాళ్ళ గురించి రోజు ప్రార్థన కూడా చేయాలి. ఓకేనా? ఆ విధంగా ఉంటారు కదా.